ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, బస్సు లేదు అన్నారని. యాక్చువల్గా అన్నవరం తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. ఉచిత బస్ ప్రయాణం మహిళలకి ఉంటుంది ఖచ్చితంగా. కానీ మీరు ఇక్కడ నుంచి వేరే జిల్లాలో వెళ్ళడానికి కాదు అధ్యక్ష. అది క్లారిటీ మీకు ఇస్తున్నాను అంతే. థ్యాంక్ యూ. ఈ ప్రకటన ఎన్నికల ముందు ఇచ్చారా, ఎన్నికలు అయ్యాక ఇచ్చారా? అలాగే ఈ ఫ్రీ బస్ సంగతి తీసుకుంటే ఫ్రీ బస్ కోసం యాడ్స్లో ఓదరగొట్టేశారు. అన్ని పుణ్యక్షేత్రాలు ఫ్రీ బస్ ద్వారా మహిళలు తిరగొచ్చు అని చెప్పేసి తిరుపతి, శ్రీశైలం, కాణిపాకం, అలాగే విజయవాడ, అన్నవరం అన్ని మహిళలు ఫ్రీ బస్సులో తిరగొచ్చు అని చెప్పి యాడ్స్లో ఓదరగట్టేసి నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఈరోజు ఫ్రీ బస్కి రూపాయి కూడా కేటాయించిన పరిస్థితి మనం చూసాం. ఏ రాష్ట్రాలను చూసి కాపీ కొట్టి ఫ్రీ బస్ పెట్టారో తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో నెల రోజుల్లోనే వాళ్ళు పెట్టేశారు. ఎందుకంటే దానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ నిధులే ఖర్చు అవుతాయి. కానీ వాటిని కూడా మహిళల కోసం కేటాయించకుండా నెక్స్ట్ రెండో బడ్జెట్లో కూడా మోసం చేసిన పరిస్థితి మనం చూసాము.